డీసెంట్గా నెల రోజుల కింద మా పెద్ద మనమని మీరు చూసిండు అయ్య గారు అక్కడ సికింద్రాబాద్లో అతను ఇక్కడ జవహర్ నగర్ ఆర్కేలా అదేమో అంటారంట చెరువులో పడేసిరు అయ్య గారు. మొన్ననే ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా పాస్ అయ్యిండు. 18 ఏళ్ళు వచ్చినాయి. అదేమ్మా మీ ఇంట్లో నేను చూసినప్పుడు నాకు మీ ఇంట్లో కొన్ని ఒక చేతబడి శక్తి మీ ఇంట్లో సంచారం చేయడం చూస్తున్నాను. ఆపలు చూసినప్పుడు ఏదో గొడవ అవుతుంది. తర్వాత ఈ చేతబడి దురాత్మలు ఏంటంటే కొన్నాళ్ళ నుంచి మీ కుటుంబంలో ఒక చావును కలిగించాలి, చంపాలి అని ప్రయత్నం చేయడం చూస్తున్నాను. దాంట్లో భాగంగానే మీ బాబు మీద దాడి జరగడం నేను చూస్తున్నాను. మీ బాబు మీద దాడి జరిగింది. నెక్స్ట్ ఆపలు చూసినప్పుడు ఇంకొక అటాక్ కూడా చూస్తున్నాను. ఇంకొక వ్యక్తిని కూడా చంపాలని సాతాను ఆపలు మీ ఇంట్లో సంచారం చేస్తున్నాయి. మనమల్ని తీసుకుపోయిన దావత్ కని అక్కడ రెండో ఆమె కలిసింది మా యారాలు. అతను మాట్లాడలే, అమ్మమ్మ అనలే, నీ పని చేస్తా అన్నది. నీ పని చేస్తా, మీ సంగతి చూస్తా అని చెప్పింది. సో వాళ్ళు ఏం చేశారంటే మీ మీద మీ కుటుంబం మీద వాళ్ళు ఏంటంటే గతంలో చేతబడి చేయడం నేను చూస్తున్నాను. ఆత్మలో చెక్ చేసినప్పుడు నాకు సడన్గా ఆత్మలో చూసినప్పుడు నాకు మెడికల్ రిపోర్ట్స్ కనిపిస్తున్నాయమ్మా. మెడికల్ రిపోర్ట్స్ ఎవరు హాస్పిటల్కి వెళ్ళారు, చెకప్ చేయించుకున్నారు. కొన్ని మెడికల్ రిపోర్ట్స్ కనిపిస్తున్నాయి. డాక్టర్స్ ఏదో చెకప్ చేశారు, మెడిసిన్స్ ఇచ్చారు, మందులు వాడని చెప్పారు. ఎవరి విషయంలోనమ్మా చెకప్ చేయించుకునేవారమ్మా? మీకే. అవునమ్మా, మీకే చూస్తున్నాను. ఆత్మలో చూసినప్పుడు కడుపులో ఏదో సంథింగ్ ఏదో నొప్పిలాగా కడుపులో ఏదో గడ్డలాగా ఉన్నట్టు, నొప్పిలాగా ఉన్నట్టు ఎవరు కనిపిస్తుందమ్మా? తిరుగుతుంటది కడుపులో. కడుపులో మొత్తం కూడా ఏదో స్కాన్ చేస్తే ఏం లేదు, కానీ మీకు అప్పుడప్పుడు కడుపులో ఏదో తిరుగుతున్నట్టుగా కదులుతున్నట్టుగా ఉంటుంది. ఒకసారి మీ పేగులు ఇట్లా మెలిపేసినట్టు, ఇలా పిండేసినట్టు అనిపిస్తుంది. ఆ సమయంలో మీకు చాలా సీరియస్ గా పెయిన్ వస్తుంది. అవునమ్మా, ఒక్కోసారి పెయిన్ తట్టుకోలేక అమ్మా అమ్మా అని అరవడం కూడా నేను చూస్తున్నాను. ఇక చివరికి తట్టుకోలేక హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలిస్తే ఆ డాక్టర్స్ స్కాన్ చేస్తే పొట్టలో ఏమీ లేదని చెప్పారు. ఏమీ లేదమ్మా, ఏం కనపడడం లేదు. మందులు వాడండి, తగ్గిపోతుందని చెప్పాడు. కానీ మందులు వాడినా కానీ తగ్గుతుందమ్మా? తగ్గుతలేదు అయ్య గారు, తగ్గుతలేదు. అందుకే ఫోన్లో చూసి వచ్చేసి ఫోన్లు చూసి ఇప్పుడు దానికోసం వచ్చారు. అవునమ్మా, ఇప్పుడు ఆ సమస్య తీరిపోవాలని మీరు వచ్చారు. తీరిపోవాలి. మొన్న డీసెంట్గా నెల రోజుల కింద మా పెద్ద మనమని మీరు చూసిండు అయ్య గారు అక్కడ సికింద్రాబాద్లో. మా పెద్ద బిడ్డ కొడుకుని పట్టుకొచ్చిన ఆయన మినిస్టర్ అవుతారని చెప్పినావు. అదేమ్మా మీ ఇంట్లో నేను చూసినప్పుడు నాకు మీ ఇంట్లో కొన్ని ఒక చేతబడి శక్తి మీ ఇంట్లో సంచారం చేయడం చూస్తున్నాను. ఆపలు చూసినప్పుడు మీ ఇంట్లో ఒక విచ్ క్రాఫ్ట్ స్పిరిట్ ఒకటి సంచారం చేస్తుంది. ఈ విచ్ క్రాఫ్ట్ దురాత్మ, చేతబడి దురాత్మ మీ ఇంట్లో సంచారం చేయడం వల్ల ఆపలు చూసినప్పుడు మీ బంధువులే మీ వ్యతిరేకంగా చేయడం నేను చూస్తున్నాను. మీ సొంత బంధువులే వ్యతిరేకంగా చేశారు. శివరమ్మ మీ మీద అసూయ నేను చూస్తున్నా. మీ బంధువులకి మీపై అసూయ, ఈర్ష, ద్వేషం నేను చూస్తున్నాను. మీరు బాగుండొద్దు, మీరు పైకి రావద్దు, మీ పిల్లలు పైకి రావద్దు, బాగుపడద్దని ఎవరు అనుకుంటున్నారమ్మా? మా యారాలే అనుకుంటున్నారు. మీ యారాలు అనుకుంటున్నారు. అవునమ్మా, గతంలో మీ యారాలతో కూడా గొడవ, పంచాయతీ కూడా అయింది. అవునా, చాలా సార్లు పంచాయతీ అయింది. వాళ్ళు మిమ్మల్ని తిట్టారు, శాపనాదాలు పెట్టారు. మీరు చావాలి, మీరు వెళ్ళిపోవాలి, ఉండొద్దు. ఏదో ఇంటి విషయంలో కూడా, ఏదో ఇల్లు గురించి కూడా వాళ్ళు ఇల్లు మాకే ఇవ్వాలి, మాకే రావాలి, మీరు వెళ్ళిపోవాలని చెప్పేసి గతంలో ఏదో గొడవ పెట్టారు. అవునమ్మా, ఏం గొడవ అయిందమ్మా? ఏ విషయంలో గొడవ అయిందమ్మా? నాకు పాలు భాగం వస్తే మా మామ చనిపోయినాక ఇల్లు కులగొట్టొద్దు. అంబర్పేటలో ఇల్లు ఉంది పెద్దది. కులగొట్టొద్దంటే కులగొట్టి దాని వలన పిల్లల మీద పెట్టిరు. ఒకసారి మనమల్ని తీసుకుపోయిన దావత్ కని అక్కడ రెండో ఆమె కలిసింది మా యారాలు. అతను మాట్లాడలే, అమ్మమ్మ అనలే, నీ పని చేస్తా అన్నది. నీ పని చేస్తా, మీ సంగతి చూస్తా అని చెప్పింది. సో వాళ్ళు ఏం చేశారంటే మీ మీద మీ కుటుంబం మీద వాళ్ళు ఏంటంటే గతంలో చేతబడి చేయడం నేను చూస్తున్నాను. ఆ చేతబడి దురాత్మలు ఏంటంటే మీ ఇంట్లో సంచారం చేస్తున్నాయి. అందువల్ల అవి ఆల్మోస్ట్ ఒక సంవత్సరం నుంచి కూడా ఆ దురాత్మలు మీ ఇంట్లో సంచారం చేస్తూ ఉన్నాయి. ఒక సంవత్సరం నుంచి సంచారం చేయడం వల్ల ఈ సంవత్సరం నుంచి కూడా ఎవరికమ్మా విపరీతంగా కోపం ఊరికి ఆవేశం ఎవరికి వచ్చేదమ్మా? మా ఆయన ఎక్కువ చేస్తుంది. మళ్ళీ మా కొడుకు అందరం ఒక్క దగ్గర ఉంటే గొడవ అయితేనే ఉంది. దగ్గరున్నారు, కలిసి ఉన్నారంటే కలదు సుఖం అని అప్పుడు చెప్పారు. ఇప్పుడు కలిసి ఉంటే కలదు బాధని చెప్పుకోవాలి. కలిసి ఉన్నారంటే ఒక దగ్గరికి వచ్చారంటే ఏదో గొడవ అవుతుంది. తర్వాత ఈ చేతబడి దురాత్మలు ఏంటంటే కొన్నాళ్ళ నుంచి మీ కుటుంబంలో ఒక చావును కలిగించాలి,
చంపాలి అని ప్రయత్నం చేయడం చూస్తున్నాను. దాంట్లో భాగంగానే మీ బాబు మీద దాడి జరగడం నేను చూస్తున్నాను. మీ బాబు మీద దాడి జరిగింది. నెక్స్ట్ ఆపలో చూసినప్పుడు ఇంకొక అటాక్ కూడా చూస్తున్నాను. ఇంకొక వ్యక్తిని కూడా చంపాలని ఈ సాతాను ఆపలు మీ ఇంట్లో సంచారం చేస్తున్నాయి. 4 వ్యక్తులు నేను చూస్తున్నాను. అయితే ఈ 4లో సాతాను ఏంటంటే ఒక్కొక్కరిని అటాక్ చేయాలని సాతాను ప్రయత్నం చేస్తున్నాడు. మీరు ప్రార్థన చేసుకోవాలమ్మా. మీరు చర్చికి రావాలి, మీరు మారుమనసు పొందాలి, మీరు బాప్టిజం తీసుకోవాలి. మీరు యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటేనే దేవుడు మీ నమ్ముకున్న 2012 నుంచే దేవుడు నమ్ముకున్న అన్ని పడేసిన అయితే అన్ని పడేస్తే ఎల్లమ్మల వలన సరే అమ్మా. సో కాబట్టి ప్రార్థన చేసుకోండమ్మా. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. నాకు మీ ఒంట్లో ఒక దురాత్మ కనిపిస్తుంది, అది మీ ఒంట్లో నుంచి బయటికి రావాలి. రాత్రిపూట పండుకున్నప్పుడు అన్ని కూడా ఏదో పిచ్చి పిచ్చి కళలు ఏమో వస్తున్నాయి, పాములు వస్తున్నాయి, ఏదో భూతాలు కనబడుతున్నాయి, శ్మశానం కనిపిస్తుంది, సమాధి కనిపిస్తుంది. ఎవరికమ్మా అలా కనిపించేది? ఎవరికమ్మా? మీకే కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ యొక్క అంతా కూడా ఈ చేతులన్నా లాగేసినట్టు, ఈ భుజా లాగినట్టు ఎవరు కనిపిస్తుందమ్మా? మీకు అనిపిస్తుంది. ఇంట్లో కొంచెం తాగే అలవాటు ఎవరికుందమ్మా? అందరు తాగుతారు. మా అల్లుడు, కొడుకు, అందరూ కొంచెం తాగంగానే గొడవ స్టార్ట్ కావడం నేను చూస్తున్నాను. అవునమ్మా? ఇక తాగారంటే ఆ రోజు గొడవ కావాల్సిందే. అవునమ్మా? ఇక గొడవ కాకుండా తాగారంటే ఇక అది అద్భుతం. అది కానీ కొంచెం తాగారంటే ఇంట్లో గొడవ అయితేనే ఉంది. అందరు కలిసి నన్నే కొడతారు. అందరు కలిసి ఇక నీ మీద పడతా ఉంటారు. ఎందుకంటే సందులో ఉన్న దురాత్మలు ఏంటంటే మీపై టార్గెట్ పెట్టి నువ్వే చేస్తావు, నువ్వే అలా చేస్తావు, ఇలా చేస్తావు, నీ వాళ్ళు ఇలా అయింది, అది ఇది అని చెప్పేసి అందరు నీపై దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తుంటారు. అవునమ్మా? పిస్తా ఉంటారు, ఏదో చేస్తా తాగినప్పుడు ఇక సంత సైకో లాగా ప్రయత్నం చేస్తుంటారు, ప్రవర్తిస్తుంటారు. ఒక్కోసారి మీకు అక్కడ ఉండబుద్ధి కాదు. అవునమ్మా? ఏదైనా బయటికి వెళ్ళి సెపరేట్గా ఉంటే బాగుండేమో, దూరంగా ఉంటే బాగుండేమో, బయట ఉంటే బాగుండేమో మీకు అనిపిస్తుంది. అవునమ్మా? కానీ బయట ఎక్కడ ఉండాలని మీకు అనిపిస్తుంది. అయితే ఇంట్లో కొన్ని చేతబడి దురాత్మలు సంచారం చేస్తున్నాయి. నెక్స్ట్ ఆత్మలో చూసినప్పుడు నాకు NAR నరసింహ లేక నర్సయ్య, సంథింగ్ ఏదో మీ చుట్టాల్లో నరసింహ లేక నర్సింగరావు ఎవరండి? మీ అన్న పేరు ఏందమ్మా? నరసింగరావు. మీ అన్న పేరు ఏంటి? నరసింగరావు. అదే నేను చూస్తున్నాను. మీ అన్న పేరు నరసింగరావు. మీ అన్నను చూస్తున్నప్పుడు మీ అన్న గతంలో కొంచెం బాగా ఏదో హెల్త్ ప్రాబ్లం రావడం నేను చూస్తున్నాను. షుగర్ ఎవరుకుందమ్మా? షుగర్ ఇప్పుడు మొత్తం పార్ట్స్ అన్ని ఖరాబ్ అయినాయి. పార్ట్స్ అన్ని ఖరాబ్ అయినాయి. షుగర్ ఒళ్ళంతా కూడా పాకిపోయింది. సో ఒంట్లో ఉన్నటువంటి కొన్ని చాలా అవయవాలు కూడా పని చేయడం లేదు. అవునమ్మా? డాక్టర్స్ కూడా అన్నారు ఇక మేము హోప్స్ ఇవ్వలేము, ఇక వెళ్ళి ఇక మీ ట్రీట్మెంట్ ఇచ్చుకోండి, మెడిసిన్స్ రాసుకోండి అని డాక్టర్స్ కూడా తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. అవునమ్మా? ఇప్పుడు ఆ నరసింహరావు చూసినప్పుడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు. అవును, లాస్ట్ కొన ఊపిరిలో ఉన్నాడు. మీరు వెళ్ళి ఆయనకు సువార్త చెప్పండి అమ్మా. వెళ్ళి సువార్త. ఎవరు పట్టించుకోవడం లేదు, కానీ మనసు బాధ అనిపిస్తుంది. ఇక కానీ పరిశుద్ధాత్మ నాకేం చెప్తుందంటే నర్సయ్య అని చెప్తూ ఇతని సమయం దగ్గర పడింది. సో అది మీ అన్న పేరని మీరు కన్ఫర్మ్ చేశారు. ఇక మీ అన్న ఇక వెళ్ళిపోయే సమయం దగ్గర పడింది. సో కాబట్టి మీరు వెళ్ళి మీ ఒంటరిగా వెళ్ళి ఖాళీ ఎవరు లేనప్పుడు సువార్త చెప్పండి, యేసే నమ్ముకోండి అని చెప్పి యేసే నమ్మకం అని చెప్పేసి ప్రార్థన నడిపించండి. నమ్ముకుంటే రక్షించబడతాడు, పరలోకం వెళ్తాడు. లేదంటే మాత్రం ఆత్మ నశించిపోతుంది. ఆ ఆత్మ నరసింహరావు ఆత్మ మరణించిన తర్వాత నరకానికి వెళ్ళబోతుంది. సో పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నాడు. మీరు వెళ్ళి అతనికి సువార్త చెప్పండి. చెప్పండి. మీరు బాధపడద్దు, భయపడదు. ఎందుకంటే ఇక ఆయన చివరి క్షణాల్లో ఉన్నారు. మీరు చెప్పకపోతే నేను నా సేవకుల ద్వారా మీకు చెప్పించాను, ఎందుకు చెప్పలేదని దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడు. సో కాబట్టి మీరు వెళ్ళి చెప్పండి. ఎందుకంటే ఆ నరసింహరావుకు ఇక రోజులే కౌంట్ ఇచ్చేసుకోవాలి. ఎందుకంటే ఆత్మలు చూసినప్పుడు మొత్తం మంచం మీదే పోతున్నాడు. అవునండి? 1, 2 అంతా కూడా మంచం మీదనే పోతున్నాడు. ఇక డాక్టర్స్ కూడా ఇక ఎక్కువ సమయం లేదు, ఇక తీసుకెళ్ళిపోండి అని కూడా చెప్పేస్తారు. లంగ్స్, కిడ్నీస్ చాలా చెడిపోయినాయి. యూరిన్ నుంచి బ్లడ్ వస్తుంది. ఇక చివరి రోజులో ఉన్నాడు. ఆ ఆత్మ రక్షించాలని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. పెద్దన్న నొక్కని నా దగ్గర పెట్టుకున్నాయి గారు.
శ్రీనివాస్ ఎస్ నరసింహరావు అయితే వేరే చోట ఉన్నాడు. మీరు వెళ్ళి ఆయనకు సువార్త చెప్పండి అమ్మా. దేవుడు దర్శిస్తాడు, రక్షించాలని కోరుకుంటున్నాడు. అలాగే ఎస్ మీ ఇంట్లో ఎస్ ఒక కార్యం జరగబోతుంది. ఆత్మలో చూసినప్పుడు ఎస్ ఇంట్లో కొంచెం కొన్ని కట్టాల్సిన పేమెంట్స్ అప్పులు ఎవరుకున్నాయమ్మా? మీకే ఉన్నాయి. కొడుకు కూడా ఉన్నాయి అన్ని. ఎస్ మీ కొడుకు ఉన్నాయి, ఎస్ మీ కూడా ఉన్నాయి. ఎస్ కళ్ళు మూసుకున్నాం, నేను ప్రార్థన చేస్తాను. ఎస్ మీలో నుంచి ఎస్ చెప్తాను, ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. ఎస్ మీలో ఉన్నటువంటి ఆ దుష్టాత్మ ఎస్ మీలోంచి బయటకు వచ్చేస్తుంది. ఎస్ కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. ఎస్ నజరేటువంటి యేసుక్రీస్తు నామములో, నజరేటువంటి యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డ పట్టలోనికి పాతాళం నుంచి వచ్చేటువంటి అగ్ని గంధకాలు, పట్టలోనికి పాతాళం నడిబొట్టులో నుండి వచ్చేటువంటి అగ్ని గంధకాలు ఈ పట్టలోనికి వంటిలోనికి ప్రవేశిస్తున్నా. ఒంట్లో ఉన్న దురాత్మలు, ఒంట్లో ఉన్న దురాత్మలు నజరేటువంటి యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఒంట్లో ఉన్న దురాత్మలు నిన్నే నాకు కనబడుతున్నా పట్టలోకి, తల్లోకి అగ్ని గంధకాలు, సుడిగాలి అగ్ని గంధకాలు కడుపంతా పిండేస్తుంది, తలంతా తిప్పేస్తుంది. అగ్ని గంధకాలు పట్టలోకి, తల్లోకి సుడిగాలి వలె తిరుగుతున్నాయి. వాళ్ళంతా అగ్ని గంధకాల మంటలు, గొంతు వరకు మంటలు ఎగజెముతున్నాయి. ఒంట్లో ఉన్న దురాత్మలు నిన్నే లోటర్వో అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఒక సర్ప దురాత్మలు బయటకు వచ్చేస్తున్నాయి. సర్ప దురాత్మలు నిన్నే నాకు కనబడుతున్నా. వాళ్ళంతా ఊగుతుంది, ఇప్పుడు వాళ్ళంతా కదులుతుంది. అగ్ని మంటలు, ఒంట్లో ఉన్న దురాత్మ ఎస్ అది కదులుతుంది, కదులుతుంది. వాళ్ళంతా కదులుతుంది. మంటలు, పాతాళం నుంచి వచ్చే మంటలు ఈ బిడ్డ ఒంట్లో ఉన్న దురాత్మల్ని కాల్చేస్తున్నా, కాలిపోతున్నా. నా చేయి పెడుతుండగా ఒంట్లో ఉన్న దురాత్మ బయటకు వచ్చేస్తున్నా. ఇక రా, బయటికి రా, బయటికి రా. అగ్ని గంధకాలు పట్టలోకి, తల్లోకి అగ్ని గంధకాల్ని రిలీజ్ చేస్తున్నాను యేసుక్రీస్తు నామములో. ఎవరు నీవు? ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నా? ఒంట్లో ఉన్న దురాత్మ, ఎస్ ఒంట్లో ఉన్న దురాత్మ ఇప్పుడు బయటకు వచ్చేస్తుంది. కడుపు లేదో కదులుతుంది, కదులుతుంది. మంటలు గొంతు వరకు ఎగచిమ్ముతున్నాయి, గొంతు వరకు మంటలు ఎగచిమ్ముతున్నాయి. సర్పదురాత్మ నిన్నే నోరు తెరవా. నాకు కనబడుతున్నావు, సైతాన్ కనబడుతుంది, అది దాక్కునే ప్రయత్నం చేస్తుంది. అగ్ని గంధకాలు పట్టలో, తలలో దురాపల్లి కాల్చేస్తుంది. గొంతు వరకు మంటలు ఎగచెమ్ముతున్నా. వాళ్ళంతా కూడా మంటలో. బయటికి రా, నోరు తెరవా. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? నిన్నే సైతాన్ నాకు కనబడుతున్నావు. ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నావు? ఏ మనశ్శాంతి లేకుండా చేస్తే నువ్వేనా? మాట్లాడా. సైతాను, ఒంట్లో ఉన్న సైతాను అది దాక్కునే ప్రయత్నం చేస్తుంది, బయటకు వచ్చేస్తుంది. ఒంట్లో నుంచి బయటకు వచ్చేస్తున్నావు. యేసుక్రీస్తు నామములో బయటికి రా. ఇక నీ టైం అయిపోయింది. నేను కాల్ చేస్తున్నాను, నీ శక్తులు కాల్ చేస్తున్నాను. నీ అంధకార శక్తులని కాలిపోతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. ఎస్ విడిచేసి చెవి ద్వారా, చెవి ద్వారా
ముక్కు ద్వారా బయటకు వచ్చేస్తున్నా, బయటకు వచ్చేస్తున్నా యేసుక్రీస్తు నామములో. గట్టిగా చప్పట్లు కొట్టి, గట్టిగా 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 చప్పట్లు కొట్టి బోలో యేసుక్రీస్తు మహారాజుకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి, బోలో యేసుక్రీస్తు మహారాజ్.